మాట్లాడుకుంటారు, ఒకళ్ళు పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాల్లో ప్రేమ కూడా పుడుతుంటుంది. మీకేమైనా పుట్టింది అక్కడ? ఎఫ్సి కోర్స్ లేదండి. తర్వాత ఫౌండేషన్ కోర్స్లో లేదు. తర్వాత ఎన్పిఏలో జాయిన్ అయినాక ఐ దాత్రి వాజ్ దేర్. సో వీ లైక్ ఈచ్ అదర్. దెన్ లేటర్ మీ బ్యాచ్మేట్ ఆవిడ కూడా? యా, షీ వాజ్ మై ఐపీఎస్ బ్యాచ్మేట్. కానీ అక్కడ ఇప్పుడు రాలేదు ఫౌండేషన్ కోర్సులో. ఓకే, ఫస్ట్ మీరు చెప్పారా మేడం చెప్పారా? ఆఫ్ కోర్స్ వీ నో ఈచ్ అదర్, బట్ నేనే ప్రపోజ్ చేశాను. ఆవిడ వెంటనే ఓకే అన్నారా? యా, షీ టుక్ లిటిల్ టైం. ఓకే సార్, ఎన్పి ట్రైనింగ్ అయింది, కర్నూలు ఏఎస్పీ. కర్నూలు అనగానే చాలామందికి ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ వచ్చింది? కర్నూలు ఫస్ట్ ఎస్పీ ఎవరండి అప్పుడు? ఫకీరప్ప సార్. నా ట్రైనింగ్ ఎస్పీ ఫకీరప్ప సార్. 2011 బ్యాచ్. 2011 బ్యాచ్ సార్. ఫస్ట్ వెళ్తున్నప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అయితే ఆ నల్లమల్ల ఘాట్ నుంచి కర్నూలు వెళ్ళడం జరిగింది. ఆత్మకూరు, నందికొట్కూరు, ఆ దారిలో చెప్తుంటారు కదా గన్మెన్స్, ఇట్లా ఇలా సార్, ఇలా ఒకప్పుడు ఇట్లా ఫ్యాక్షన్ ఉండేది. తర్వాత కప్పట్రల్లా. ఫస్ట్ అంతా ఫోకస్ అంతా టు నో అబౌట్ కర్నూలు ఉండేది. నేను వెళ్ళినప్పటికీ అంత ఫ్యాక్షన్ గొడవలు కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు. బట్ మోస్ట్లీ ఆ ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ పాత కేసెస్ని గైడ్ చేసుకోవడము, ఆ కప్పట్రాళ్ళ లాంటి విలేజెస్ని రెగ్యులర్గా విజిట్ చేసుకోవడము. నాకు ఎక్స్పోజర్ సార్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడైనా ఏదైనా కేసు ఉంది, ఆధార్ అప్పుడు ఒక పెద్ద స్కామ్ మనం అనర్ట్ చేయడం జరిగింది. ఆధార్ డేట్ ఆఫ్ బర్త్లు కొంచెం మార్చేసి పెన్షన్స్ అవి అప్లై చేస్తున్నారంటే మనము అది ఒక స్కామ్ని పట్టుకోవడం జరిగింది. అట్లా ఎక్కడెక్కడ ఏదైనా ట్రబుల్ షూటింగ్ అంటే ఒక అప్పుడు చనిపోయారు సలాం అనుకుంటాను, ఆ కేసు ఒకటి. అట్లాంటివి కొన్నిసార్లు నాకు ఎక్స్పోజర్ కింద పంపించేవాళ్ళు. కొన్ని క్రిప్టో కరెన్సీ కేసెస్ జరిగేవి, ఆ కేసెస్ అటెండ్ అవ్వడం జరిగేది. కర్నూలులో నాకు తెలిసిన మేజర్ ఛాలెంజ్ వచ్చేసి జాగ్రఫీ. ఆల్మోస్ట్ ఎక్సైజ్ కలిపేసి మనకి 80 ఆర్డ్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. ఓవర్ ద టాప్ మళ్ళీ మన ఎస్సీబీ వచ్చినాక ఎక్సైజ్ కూడా ఉండేది. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా ఆదోని నుంచి కర్నూలు రావాలంటే 3 hours పట్టేది. తర్వాత ఇంకా సుంకేసులు అటు సైడ్ పోవాలంటే ఇంకా దూరం. మన శ్రీశైలం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకటి. సో వేర్ ఎవర్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ సార్ యూస్ టు. ఆ టైంలో మనకు తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. ఒక 12 days కంటిన్యూస్లీ వీఆర్ ఆన్ ఫీల్డ్. సీఎం గారు విజిట్ ప్లాన్ చేసుకోవడము, దాంట్లో సార్కి సపోర్ట్ ఉండడము. దీస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్. కానీ కర్నూలులో మీకు ఆదోని లాంటి ప్రాంతం తీసుకుంటే కమ్యూనల్ కనిపిస్తుంటుంది. ఇటు మీరు చెప్పిన ఎమ్మినగన్నూరు ఇటువైపు ఇంకొక కల్చర్ ఉంటుంది. మీరు అన్నట్లుగా సుంకేసల ఇటువైపు వస్తే ఇంకొక రేంజ్ ఉంటుంది. ఇవన్నీ ఈ టోపోగ్రఫీని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? నాకు పట్టిందండి. ఆల్మోస్ట్ నేను 6 months అక్కడ ట్రైనింగ్ చేశాను, కానీ ఇంకా నాకు పూర్తిగా అర్థమైందని చెప్పలేను. బట్ ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పోజర్. కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీస్ ట్రైనింగ్కి ఒక బెస్ట్ జిల్లా. అటు అదోనిలో వెళ్తే కమ్యూనల్ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది, కమ్యూనల్ ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఈ తర్వాత మన నంద్యాల తీసుకోండి, నంద్యాల ఉంటే మనకు కొంచెం క్రైమ్ ఎలా జరుగుతుంది, ఈ ఫ్యాక్షన్ ఆళ్ళగడ్డ ఫ్యాక్షన్ ఉండేది. తర్వాత ఆదోని మంత్రాలయం చూస్తే కొంచెం అక్కడ ట్రాన్స్జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి, కొన్ని పాత ఫ్యాక్షన్ గొడవలు ఉండేటివి. తర్వాత మన కర్నూలులో కూడా కొంచెం ఫ్యాక్షన్, మన కమ్యూనిటీ రౌడీజం, మట్కా, గ్యాంబ్లింగ్, ఈ ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాలో అప్పుడు ఈ కర్ణాటక లిక్కర్ ఎస్ఈబి అప్పుడే ఫామ్ అయిన టైం కదా. సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. గ్యాంబ్లింగ్, మీకు ఆలూరు అంతా కూడా లిక్కర్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది. తర్వాత బార్డర్స్ ఉన్నాయి, కర్ణాటకతో బార్డర్ షేర్ చేస్తున్నాము, తెలంగాణతో బార్డర్ షేర్ చేస్తున్నాము. బార్డర్తో వచ్చిన ఇష్యూస్ ప్లస్ రివర్ ఫ్రంట్ ఉండేది, రివర్ ఫ్రంట్లో వచ్చే ఇష్యూస్. తర్వాత శ్రీశైలం లాంటి టెంపుల్స్ ఉన్నాయి, ఆ విఐపి బందోబస్తు, తుంగభద్ర పుష్కరాస్. అది కాకుండా చాలా వరకు ఈ సొఫిస్టికేటెడ్ క్రైమ్ కూడా ఉండేది. బిట్ కాయిన్స్ తోటి మోసం చేయడము, ఈ ఆధార్ కార్డులని ఫేక్ చేయడము, అట్లాంటి ఇష్యూస్ ఉండేవి. కొన్ని ఫార్మర్స్ ఇష్యూస్ ఉండేవి, రోడ్ బ్లాక్స్ చేయడము, అట్లాంటివి మనం వాళ్ళని ఎలా మాట్లాడాలి, క్లియర్ చేయాలి. బాగా ఎక్స్పోజ్ వచ్చింది. యా, దట్ ఈస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అవ్వడం. పోలీస్లో ఎలాంటి ఫారెస్ట్ ఏరియా ఉంది, ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఇటు మన నల్లమల్ల సైడ్ వస్తే అన్ని రకాల ఎక్స్పోజర్ ఉండేది. సార్ కర్నూలు ఎంతకాలం? 1.5 years అండి. కర్నూలు జస్ట్ 6 months మన ట్రైనింగ్ పీరియడ్. నెక్స్ట్ 3 months నేను SHO ఎమ్మిగనూరు చేశాను. అది కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎమ్మిగనూరు పబ్లిక్ అది ఉన్నంతలో చాలా ప్లాన్డ్ సిటీ ఉంటుంది అక్కడ. రాయలసీమలో చాలా రెస్పెక్ట్ కూడా ఉండేది పోలీస్ అంటే. ఏదైనా మనం ఒక మాట చెప్పగానే ఇమీడియట్లీ
పోలీస్ విల్ రెస్పాండ్, సబార్డినేట్ స్టాఫ్, పబ్లిక్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు. నాట్ ఈవెన్ వన్స్ నాకు ఏదైనా పొలిటీషియన్ కాల్ చేయడం కానీ ఒక్కసారి కూడా చేయకుండా ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ని కొంచెం రెనోవేట్ చేయడం జరిగింది ఆ టైంలో. ఒక సీసీటీవీ కంట్రోల్ వ్యవస్థను కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎమిగనూరులో ఏర్పాటు చేశాను. కొంచెం హౌస్ బ్రేకింగ్ అట్లా జరుగుతున్నాయి. ఎమిగనూరు ఇస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ టెన్యూర్. సార్ మీరు ఎస్ఎస్ఓ చేశారు కాబట్టి అక్కడ వచ్చిన కంప్లైంట్ని ఏ విధంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, జీడీ ఎంట్రీలో పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఎలా ఇష్యూ చేయాలి అన్నది మీకు బాగా వచ్చిందా? నాకు ఒక అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఎస్హెచ్ఓ ఉండేవాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సీనియర్ మోస్ట్ మ్యాన్. నాకు అన్ని ప్రతి దగ్గర నుంచి సెంట్రీ డ్యూటీ, సెంట్రీ పని ఏం చేస్తారు, తర్వాత పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు బీట్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతిదీ నాకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడము. నేను కూడా ఆ కానిస్టేబుల్స్లో రోజు ఒకరిని కూర్చోబెట్టి నా లంచ్ రోజు ఒకరితో ఉండేది. డైలీ నాకు ఒక రోజు రైటర్ తింటారు, ఒకరోజు సెంట్రీ తింటారు, ఎవరెవరు ఉంటారో నా లంచ్ వాళ్ళతో. సో అలా కూడా వాళ్ళ పర్సనల్ అంటే ఒక వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఉమెన్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి డ్యూటీస్ మనం ఎలా వేసుకోవాలి, వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అదే సేమ్ టైంలో మన మహిళా పోలీసు ఉండేవాళ్ళు, కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, వాళ్ళకి ఏం డ్యూటీ ఇవ్వాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మాకు స్టాఫ్ కూడా చాలా షార్టేజ్ ఉండేది కంప్యూటర్ రిలేటెడ్. జిఎంఎస్ కేసు చూస్తే వాళ్ళందరూ బాగా ఇంజనీరింగ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళని తీసుకొచ్చే రికార్డ్స్ కొంచెం బెటర్ చేయడము, కంప్యూటర్ ఎంట్రీ, అంత సీసీటీఎన్ఎస్లో ఓల్డ్ రికార్డ్ ఎలా ఉంది, ఆఫ్లైన్ రికార్డ్ ఎలా ఉంది, సీసీటీఎన్ఎస్ రెండు మ్యాచ్ చేయించడము, అట్లాంటివి చేయగలిగాం సక్సెస్ఫుల్గా. ఓకే. కర్నూలు తర్వాత ఎక్కడికి వచ్చారు? కర్నూలు తర్వాత మనం phase 2 ట్రైనింగ్కి వెళ్ళాం. మళ్ళీ మా phase 2 పాసింగ్ అవుట్ పెరేడ్ అయిపోయాక డైరెక్ట్లీ మనం గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్గా రావడం జరిగింది విశాఖపట్నం. ఎంతకాలం ఉన్నారు అక్కడ? అక్కడ 11 months ఉన్నాము. మనకి ఒక 3 months ఆర్సీ కోర్స్ కూడా జరుగుతుంది. బేసిక్గా వాట్ ఎవర్ కమాండో గోస్ త్రూ 1 month రిఫ్రెషర్ కోర్స్ అంటారు. మనం ప్రతిదీ యాక్టివిటీ, వాళ్ళు మార్నింగ్ దినచర్య ఏముంటుందో, వాళ్ళు ఫుడ్ ఏం తీసుకుంటారో ఎగ్జాక్ట్లీ అదే ట్రైనింగ్ మెస్ నుంచి అదే ఫుడ్ వస్తుంది. వాళ్ళు ఏ టైంకి ఫాలో ఇన్ అవుతారో మనము అదే టైంకి ఫాలో ఇన్ అవుతాము. ఆ కమాండో లైఫ్ స్టైల్ అన్నది ఆ 3 months పాటించడం జరుగుతుంది. 1 month రిగరస్ ఉంటుంది. తర్వాత టాస్క్స్, మనము కుంబింగ్కి వెళ్ళడం అట్లాంటివి. ఆ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెషియస్. అంటే ఎన్పిఐ నుంచి వచ్చాక మళ్ళీ జనరల్గా ట్రైనింగ్ అయిపోయింది అనుకుంటాం, యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎన్పిఏలో ఉన్న గ్రే హౌండ్స్, ఎన్పిఏలో కూడా ఒక 7 days గ్రే హౌండ్స్ అటాచ్మెంట్ చేస్తాము. కానీ ఏఓబి టెరైన్లో ఆ గ్రే హౌండ్స్ దిస్ వెరీ టఫ్ కోర్స్. సార్ మీరు నెల్లూరు జిల్లా పుట్టారు, అక్కడ ఉన్న కొండలు వేరు, ఏఓబి కొండలు వేరు. ఇక్కడ 98 degrees కనిపిస్తాయి. ఒకడు ఎక్కి దిగడానికి కనీసం 1 day పడుతుంది మినిమం. మీకు అంత ఫిజిక్ స్టమక్ మన బలం అది వచ్చింది అప్పుడు? ఫిజికలీ ఐ వాజ్ నెవర్, నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. ఎన్పిఏలో కూడా అన్ని ఐ కుడ్ జస్ట్. స్టామినా కోసం ఏం చేసేవారండి? మన రిఫ్రెషర్ కోర్స్ ఉంది కదా, మార్నింగ్ ఒక రోజు 10 kilometers రన్ చేయిస్తారు, నెక్స్ట్ రోజు పీపీటీ చేయిస్తారు. అంటే 3.2 kilometers ఫాస్ట్గా పరిగెట్టేసి వచ్చేయాలి. తర్వాత ఇట్లా రకరకాల డైలీ ట్రైనింగ్ ఇచ్చినాక మనల్ని రెడీ చేస్తారు నెక్స్ట్ టాస్క్. ఆ 1 month రిఫ్రెషర్ కోర్స్కి ఎవ్రీవన్ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీలీ ఫిట్. మీరు